కర్నూలు బస్సు దగ్ధం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు తరలించేందుకు అంబులెన్స్లు సిద్ధం చేశారు. ఏపీ ప్రభుత్వం 8 అంబులెన్స్లు, తెలంగాణ ప్రభుత్వం 5 అంబులెన్స్లను సిద్ధం చేశాయి. కర్ణాటక, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తరలించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అంబులెన్స్ని సిద్ధం చేసింది. కర్నూలు బస్సు దగ్ధం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ని సిద్ధం చేశారు. ఏపీ ప్రభుత్వం 8 అంబులెన్స్లు, తెలంగాణ ప్రభుత్వం 5 అంబులెన్స్లను సిద్ధం చేశాయి. కర్ణాటక, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తరలించేందుకు కూడా ఏపీ ప్రభుత్వమే అంబులెన్స్ని రెడీ చేసింది. కర్నూలు బస్సు దగ్ధం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్లను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం 8, తెలంగాణ ప్రభుత్వం 5 అంబులెన్స్లను రెడీ చేశాయి. వాటిని వారి స్వస్థలాలకు తరలించున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. అక్షయ, కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు దగ్ధం ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం దగ్గర ఉన్నాం. పోస్ట్ మార్టం గదిలోనే 19 మృతదేహాలు ఉన్నాయి. ఈ మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్టులు, అందులో 18 మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్టులు కర్నూలు జిల్లా ఎస్పీకి అందాయి. జిల్లా ఎస్పీ ఇక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను కూడా అప్పగించడం ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన గిరిరావు మృతదేహాన్ని ముందుగా తరలించారు, వారి బంధువులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలను ఒక్కొక్కటి వారి బంధువులకు అప్పగిస్తున్నారు. మృతదేహాలు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం 8 అంబులెన్స్లను సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 7 అంబులెన్స్లను ఇక్కడికి పంపింది. ఇక ఒడిశా, బీహార్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను కూడా ఏపీ ప్రభుత్వమే వారి బంధువులకు చేర్చే విధంగా ఏర్పాట్లు చేసింది. అయితే 19వ మృతదేహానికి సంబంధించి కూడా సందిగ్ధం తొలగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కుప్పంకు చెందిన త్రిమూర్తులు బంధువులు కర్నూలు జీజీహెచ్ చేరుకున్నారు. త్రిమూర్తులు హైదరాబాద్కు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకోలేదు. ఫోన్లో ప్రయత్నించినప్పటికీ ఫోన్ అందుబాటులో లేదన్న అనుమానంతో ఆ బంధువులు ఇక్కడికి చేరుకున్నారు. త్రిమూర్తులు మృతదేహమైన అన్న అనుమానంతో ఇక్కడికి వచ్చారు. వారి బంధువుల డిఎన్ఏను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఆ మృతదేహానికి సంబంధించి డిఎన్ఏ టెస్ట్ ఇప్పటికే మంగళగిరికి పంపించారు. బంధువుల డిఎన్ఏను సేకరించి మంగళగిరికి పంపితే అక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ త్రిమూర్తుల మృతదేహమే అని తేలితే మాత్రం ఆ మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ బంధువులంతా ఇక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. 3 రోజులుగా మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. బస్సు ప్రమాదం ఘటనలో ఘోర దగ్ధమైన ఘటనలో మృతదేహాలన్నీ పూర్తిగా మాంసం ముద్దలుగా మారిపోయాయి. వాటన్నిటినీ కర్నూలు జీజీహెచ్ తరలించి ఇక్కడే భద్రపరిచారు. ఏ ఒక్కటి కూడా గుర్తించడానికి వీలు లేనంతగా మృతదేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డిఎన్ఏ పరీక్షలు చేసి వారికి అప్పగించేందుకు అధికారులు కొందరు బంధువులు కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చారు. కొంత బంధువులు ఇక్కడికి మృతదేహం కోసం వచ్చారు. వారికి పరిహారం కూడా ఇచ్చారు. 5 లక్షల పరిహారం చెక్కులు తెలంగాణ ప్రభుత్వం నుంచి బంధువుల మృతదేహాల చెక్కు పరిహారం అందజేశారు. గద్వాల ఆర్డీఓ అలివేలు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి
5 లక్షల ఎక్స్గ్రేషియోను మృతుల కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఆదిశేషగిరిరావు. ఇది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వము ఎవరైతే మృతి చెందారో తెలంగాణ ఆర్టీఓతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, తెలంగాణకు సంబంధించి మృతదేహాలు ఎన్ని ఉన్నాయి? ఆరు మృతదేహాలు ఉన్నాయండి. 6గురికి కూడా ఎక్స్గ్రేషియో ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వము. వారికి ప్రతి మృతుని కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించారు. ఇప్పుడు ఒకరికి ఎన్ని మృతదేహాలు ఇప్పుడు తరలిస్తున్నారు ఇక్కడ నుంచి? ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు? వారి యొక్క బంధువులకు ఫోన్ చేశాము. వారు అందుబాటులో ఉన్నారు. అందరూ కూడా వస్తున్నారు. ఈ రోజు అన్ని మృతదేహాలను అందించడం జరుగుతుంది. మృతదేహాలతో పాటు కూడా 5 లక్షల చెక్ కూడా అందిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 లక్షల ఎక్స్గ్రేషియో అందించడం జరుగుతుంది. ఒకటే. Yes. తెలంగాణ ప్రభుత్వం అయితే స్పాట్ లోనే కాంపన్సేషన్ వాళ్ళకి చెల్లించింది. ఆదిశేషగిరిరావు అనే వ్యక్తికి చెందిన మృతదేహానికి సంబంధించి 5 లక్షల పరిహారాన్ని బంధువులకు ఇచ్చింది. గద్వాల ఆర్డీఓ అలివేలు ద్వారా చెక్ బంధువులకు అందజేశారు. మిగిలిన మృతదేహాలను కూడా కొద్దిసేపట్లోనే ఒక్కొక్కటి బంధువులకు అప్పగించున్నారు. తెలంగాణకు సంబంధించి వారి బంధువులు కాసేపట్లో ఇప్పటికే కొందరు చేరుకున్నారు, మరికొంతమంది చేరుకునే అవకాశం ఉంది. అందరూ కూడా దాదాపు కర్నూలులోనే ఉన్నారు. వారు ఇక్కడికి చేరుకున్న తర్వాత మృతదేహాలను అప్పగిస్తారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, కలెక్టర్ సిరి ఇద్దరు కూడా పోస్ట్ మార్టం గది దగ్గరకు వచ్చారు. వారి బంధువులతో మాట్లాడుతున్నారు. వారి సొంత గ్రామాలకు చేరడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 7 అంబులెన్స్లను ఇక్కడికి పంపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను కూడా అక్కడికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. అయితే బీహార్కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని ఇక్కడే అంత్యక్రియలు చేయాలని వారు కోరినట్టు తెలుస్తోంది. ఒడిశాకు చెందిన మృతదేహానికి చెందిన బంధువులు హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇది ఇక్కడి పరిస్థితి. ఓకే చంద్రశేఖర్.